రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు వివరాలు ప్రైమ్9 న్యూస్ చేతికి చిక్కాయి. ఈ నెల 24న ఏలూరు రైల్వే స్టేషన్ సమీపంలో టానిక్ వైన్స్ లో ప్రవీణ్ 350 రూపాయలు ఫోన్ పే చేసినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం బాటిల్ కోసం డబ్బు చెల్లించినట్లు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ మృతి చెందినట్లు ఇప్పటికే గుర్తించారు. మద్యం సేవించి బైక్ నడపడం వల్లే ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రవీణ్ మద్యం తాగడం వల్లే యాక్సిడెంట్ జరిగిందంటూ కొంతమంది అయితే కొద్ది నిర్ధారణకైతే రావడం జరుగుతుంది. అయితే దీని గురించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. దుర్గా, ఏపీ రాష్ట్రంలో సంచలనం రేకెత్తినటువంటి ప్రవీణ్ యాక్సిడెంట్ చాలా సంచలనంగా మారింది. అంటే ఇది యాక్సిడెంట్ వల్ల ఆయన మృతి చెందారా లేకపోతే ఏదన్నా ఎవరన్నా హత్య చేశారని గత కొన్ని రోజులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాస్టర్ సంబంధించినటువంటి ఆయన బంధువులు అయితేనే అభిమానులు అయితేనే అందరూ కూడా అసలు ఏం జరిగింది తేల్చమని కూడా చెప్తున్నారు. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే స్వయాన ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నేరుగా ఆయనే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం పోలీసులు అయితే దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మొత్తం హైదరాబాద్లో బయలుదేరి నుంచి దాదాపు కొవ్వూరు ప్రాంతానికి వచ్చే వరకు కూడా ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో ట్రాక్ రికార్డ్ని ట్రాక్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ అన్నీ కూడా సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా మనకి లేటెస్ట్గా తెలిసిన విషయం ప్రకారం అయితే ఆయన మద్యం సేవించి వాహనం నడిపారని కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఏలూరులో దాదాపు విజయవాడ కూడా ఇప్పుడు మనం మార్నింగ్ కూడా తెలియజేయడం ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరిగింది. విజయవాడలో దాదాపు చాలా నీరసంగా ఉండి అక్కడ ఆగిపోయి దాదాపు టీ తాగి 1-2 గంటలు రెస్ట్ తీసుకుని ఆయన హెల్మెట్ కూడా బయట తీయకుండా అదేవిధంగా కూర్చుని మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి రాత్రి 10 ఆ టైంకి దాదాపు ఆశ్రమ హాస్పిటల్కి వద్దకు చేరుకుని అక్కడ నుంచి లోపలికి అంటే రైల్వే స్టేషన్ లోపలికి మద్యం షాపులు ఎత్తుక్కుంటూ ఆయన రావడం జరిగింది అనేది సీసీ కెమెరాల ఆధారంగా చెప్తున్నారు. అధికారికంగా పోలీసులు ఇంకా ప్రకటించాల్సింది వ్యవహారాలని కూడా సీసీ కెమెరా పరిశీలిస్తున్నారు. ఆ ఏలూరులో టానిక్ అనే ఒక మద్యం షాప్ దగ్గర ఆయన 10 గంటలు దాటాక ఒక మద్యం బాటిల్ కూడా కొనుక్కున్నారు. ఫోన్పే కూడా 350 రూపాయలు ఫోన్పే కూడా చేశారని కూడా అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆ మద్యం షాపులో పనిచేసే కుర్రవాళ్ళని అయితేనే మొత్తం ఆ ఏరియాని అంతా కూడా పోలీసులు జల్లెడు బట్టి ఆ ఫోటో చూపించి అంత కూడా నిర్ధారించుకున్నారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీసుకోవడం జరిగింది. సీసీ కెమెరాలో కూడా ఆయనే అక్కడికి వచ్చి ఆ టైంలో కొనుక్కున్నారని కూడా తెలుస్తుంది. మనం కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఆయన నీరసంగా ఉన్నారా, ఆయన బాగాలేదని చెప్తున్నారు. కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఆయన మద్యం సేవించినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అది యథార్థమా కాదనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉంది. మరి ప్రమాదం వల్ల జరిగిందా లేకపోతే హత్య చేశారా అనేది గత కొన్ని రోజులుగా కూడా దీనిపై నానా రాద్ధాంతం జరుగుతుంది. క్రిస్టియన్ సంఘాలు అయితేనే లేదా ప్రజా సంఘాలు అయితేనే అందరూ కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటి కూడా కొలిక్కి వస్తున్నాయి. ప్రవీణ్ సంబంధించి ప్రమాదానికి సంబంధించి సంఘటన సంబంధించి ఏ విధంగా జరిగింది అనేది మొత్తం కూడా విత్ ఆధారాలతో సహా మొత్తం సీసీ ఫుటేజ్ అంతా కూడా ఆయన ట్రాక్ రికార్డ్ని బయలుదేరి నుంచి వచ్చే వరకు యాక్సిడెంట్ జరిగే వరకు ఏం జరిగింది అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఆధారాలు సేకరించుకుంటూ పోలీసులు అయితే చాలా సమగ్రమైన విషయాన్ని జరుపుతుందని చెప్పొచ్చు. అందులో భాగంగా మనకు అందిన సమాచారం ప్రకారం ఏలూరులో ఆయన మద్యం బాటిల్ కొనుక్కున్నారు, అక్కడ సేవించి బయలుదేరి అనేది సమాచారం అందుతుంది. అక్కడ చూసినటువంటి కూడా నిర్ధారించే పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రకారం పోలీసులు ప్రాథమికంగా ఆయన మద్యం సేవించి
గమనించి వాహనం నడపడం వల్ల ఈ విధంగా జరిగిందన్నారు. మరి ఆయనకి అప్పటికే మొహం మీద దెబ్బలు ఉన్నాయి, ఏం జరిగిందని కూడా చాలామంది కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే అప్పటికే 1-2 యాక్సిడెంట్లు కూడా జరిగాయి. అందువల్లే ఆ బుల్లెట్ లైట్ కూడా, ప్రధానమైన లైట్ కూడా పాడైపోయింది. ఆయన లైట్ వెలుగు కూడా లేకుండా కూడా ఇబ్బంది పడుతూ ట్రావెల్ అవుతూ వచ్చిన ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా మనం చూడటం జరిగింది. దీని ప్రకారం ఎన్ని కూడా క్రోడీకరించుకుంటే ఆయన ప్రమాదం వల్లే మృతి చెందారనే ఒక నిర్ధారణకి పోలీసులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి అయితే పకడ్బందీగా సీఎం డైరెక్టర్ చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కడా కూడా మొత్తం ఎటువంటి ఆధారాలు మొత్తం సేకరించి మొత్తం సమగ్రంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రవీణ్ అయితే కేవలం యాక్సిడెంట్ వల్లే మృతి చెందారు తప్ప మర్డర్ కాదనేది పోలీసుల ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే పోలీసులు మొత్తం ఎవిడెన్స్ పెట్టుకుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నటువంటి చాలామంది కూడా ఈ వ్యవహారాలను కూడా మొత్తం చూడటం వల్ల కొంతవరకు సద్దుమణిగిందని చెప్పొచ్చు. ప్రవీణ్ అయితే ప్రమాదం వల్లే మృతి చెందారనే ఒక ఆధారాలు కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ వాసు.